హాయ్ అండి, నేను మీ శిల్పా వినయ్. వెల్కమ్ టు విన్సీ కిచెన్. ఈరోజైతే మనం మిల్లెట్స్తో ఒక హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీని చూద్దాము. బ్రేక్ఫాస్ట్గా తీసుకోవచ్చు, డిన్నర్గా తీసుకోవచ్చు. చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. ఈజీగా కూడా చేసేసుకోవచ్చు. ముఖ్యంగా బరువు తగ్గాలనుకునే వాళ్ళకి ఇది ఒక మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీ అండి. ఇంకా డయాబెటీస్ ఉన్న వాళ్ళు కూడా హ్యాపీగా తినేయచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి. దీనికోసం మిల్లెట్స్ ఏవైనా కానీ మిల్లెట్స్ కొర్రలు కానీ అండు కొర్రలు, సామలు, ఇందులో ఏదో ఒక మిల్లెట్ తీసుకోవచ్చు. నేనైతే అండు కొర్రలు తీసుకున్నాను, 1/2 కప్ తీసుకున్నాను. వీటిని ఒక గిన్నెలోకి వేసేసుకుని నీళ్లు పోసి ఒకసారి శుభ్రంగా కడిగేసుకోండి. ఈ మిల్లెట్స్ని ఎక్కువసార్లు కడగాల్సిన అవసరం లేదు, ఒక్కసారి కడిగితే సరిపోతుంది. ఎక్కువసార్లు కడిగామంటే పైన ఉన్న పోషక విలువలు పోతాయి. ఒక్కసారి కడిగేసుకుని నీళ్ళన్నీ వంపేసుకోండి. నీళ్ళు వంపేటప్పుడు స్ట్రైనర్ పెట్టి వంపుకోండి, లేదంటే ఇవి బాగా చిన్నగా ఉంటాయి కదా, నీళ్ళతో పాటు ఎక్కువ వెళ్ళిపోతూ ఉంటాయి. అందుకని టీ స్ట్రైనర్ ఉంటుంది కదా, దాంతో వడకట్టేసుకోండి. ఇప్పుడు ఇందులో 4 కప్పుల నీళ్లు పోసుకోవాలి. మనం 1 కప్పు కొర్రలు తీసుకున్నాం అనుకోండి, 1 కప్పు కొర్రలకి 8 కప్పుల నీళ్లు పోసుకోవాలి. మనం 1/2 కప్పే తీసుకున్నాం కాబట్టి 4 కప్పుల నీళ్లు పోసుకోవాలి. ఈ మిల్లెట్స్ని కనీసం 8 గంటల పాటైనా నానబెట్టుకోవాలి, లేదా ఓవర్ నైట్ రాత్రంతా నానబెట్టేసుకోవచ్చు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా చేసుకోవాలనుకుంటే నైట్ నానబెట్టేసుకోండి, నైట్ డిన్నర్గా చేసుకోవాలనుకుంటే మార్నింగ్ నానబెట్టేసుకోవచ్చు. నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం చేస్తున్నాను కాబట్టి నైట్ నానబెట్టేశాను. ఇప్పుడు ఈ కొర్రలో నుంచి ఈ నీళ్ళని ఒక పెద్ద గిన్నెలోకి వంపేసుకోవాలి. పారబోయకండి, నీళ్ళని ఒక పెద్ద గిన్నెలోకి, కొంచెం లోతుగా ఉన్న గిన్నె, అడుగు మందం కల గిన్నె తీసుకుని అందులోకి ఈ నీళ్ళన్నీ వంపేసుకోవాలి. ఈ నీళ్ళల్లో చాలా పోషక విలువలు ఉంటాయండి, అందుకని వీటిని పారబోయకుండా ఇందులోనే మనం ఉడికించుకోవాలి. ఇప్పుడు ఈ నీళ్ళని స్టవ్ పైన పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఈ నీళ్ళని మరిగించుకోవాలి. ఈ నీళ్లు మరిగేలోపు మనం కొర్రల్ని గ్రైండ్ చేసుకుందాం. మిక్సీ జార్లో నానబెట్టుకున్న కొర్రలు వేసేసుకుని మధ్య మధ్యలో ఆపుకుంటూ పల్స్ మోడ్లోనే గ్రైండ్ చేసుకోవాలి. బరకగా గ్రైండ్ చేసుకోవాలి, మరి మెత్తగా చేసేసేయొద్దు. రవ్వగా ఉండాలి. కొంచెం మనకి ఒక్కొక్క గింజ సగం అయ్యేలాగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా గ్రైండ్ చేసుకున్న కొర్రల్ని మనం స్టవ్ పైన నీళ్లు పెట్టాం కదా, ఆ నీళ్లు మరుగుతున్నప్పుడు వేసుకోవాలి. ఈ పేస్ట్ వేసేటప్పుడు జాగ్రత్తగా వేసుకోండి, నీళ్లు పైకి చిందుతాయి. ఫ్లేమ్ అయితే లోలోనే ఉండాలి. నీళ్లు మరిగిన తర్వాత ఫ్లేమ్ని లోలో పెట్టేసుకుని ఈ పేస్ట్ వేసేసి వెంటనే కలిపేసుకో, లేదంటే ఉండకట్టేస్తుంది. అలాగే మిక్సీ జార్లో కొన్ని నీళ్లు పోసి తొలిపేసి ఆ నీళ్ళు కూడా ఇందులో పోస్తున్నాను. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఖచ్చితంగా లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి. 15 నుంచి 20 నిమిషాల పాటు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి. త్వరగా ఉడికించుకోవాలని ఫ్లేమ్ని అయితే హైలో కానీ మీడియంలో కానీ అస్సలు పెట్టద్దండి. ఖచ్చితంగా లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ అడుగు నుంచి తీసుకుంటూ ఉడికించుకోవాలి. కొంచెం సేపటి చూడండి, చిక్కబడింది కదా. ఇలాగే మధ్య మధ్యలో కలుపుకుంటూ కొరలు కొంచెం సాఫ్ట్గా అయ్యేంతవరకు ఉడికించుకోవాలి. ఇలా ఉడుకుతున్నప్పుడు పైన మనకి ఒక వైట్ లేయర్ లాగా, తెట్టులాగా ఫామ్ అవుతుంది. దాన్ని ఎప్పటికప్పుడు తీసేసుకుంటూ ఉండండి. ఇది మధ్య మధ్యలో తినేటప్పుడు తగిలితే అంత బాగుండదు. లైట్గా తీసుకోండి, నీళ్ళు రాకుండా తీసుకోండి. నీళ్ళు తీసేసారంటే ఎసరు తగ్గిపోతుంది. ఒకవైపు ఇది ఉడుకుతూ ఉంటుంది, మరొక పక్కన స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకుని ఇందులో 2 టీ స్పూన్లు, 1 లేదా 2 టీ స్పూన్ల నూనె వేసుకుని, నూనె కాగిన తర్వాత 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకుని వేయించుకోవాలి. ఆయిల్ అయితే ఎక్కువ అవసరం లేదండి, కొంచెం వేసుకుంటే సరిపోతుంది. ఈ జీలకర్ర వేగిన తర్వాత కొంచెం కరివేపాకు, సన్నగా తురిమిన క్యారెట్, ఒక పెద్ద క్యారెట్ తీసుకున్నాను, తురిమేసి వేసుకుని, మీకు నచ్చిన వెజిటబుల్స్, నచ్చిన కూరగాయలు వేసుకోవచ్చు. క్యాప్సికమ్ వేసుకోవచ్చు, స్వీట్ కార్న్ వేసుకోవచ్చు, ఇంకా ఆకుకూరలు కూడా, పాలకూర కానీ మెంతికూర కానీ, మీకు నచ్చిన వెజిటబుల్స్ లేదా ఆకుకూరలు కానీ వేసుకోవచ్చు. ఒకసారి అంతా ఈ పోపులో క్యారెట్ తురిమంతా కూడా బాగా కలిసి లో ఫ్లేమ్లో పెట్టేసి కలిపేసుకోండి. ఇలా బాగా కలిపేసుకుని ఇందులో కొంచెం పసుపు, 1/4 టీ స్పూన్లో సగం పసుపు, ఇంకా కారానికి సరిపడా మిరియాల పొడి, ఒక 1/4 టీ స్పూన్ జీలకర్ర పొడి కూడా వేసుకుని బాగా కలిపేసుకోండి. మిరియాల పొడి మీ కారానికి తగ్గట్టుగా వేసుకోవచ్చు. బాగా కలిపేసుకుని చివరిగా సన్నగా తురిమిన కొత్తిమీర కూడా వేసేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. క్యారెట్ అయితే మరి మెత్తగా ఉడికించుకోవాల్సిన అవసరం లేదు, ఒక 2-3 నిమిషాల పాటు ఉడికించుకుంటే సరిపోతుంది. ఇలా బాగా కలిపేసుకుని దీన్ని పక్కన పెట్టేసుకోండి. 15 నిమిషాల తర్వాత, 15 మినిట్స్ తర్వాత కొర్రలు ఉడికేలేదో ఒకసారి చెక్ చేసుకోండి. కొంచెం ఈ కొర్రలు మనం చేత్తో నొక్కి చూస్తే సాఫ్ట్గా ఉండాలి. నాకైతే చక్కగా ఉడికిపోయాయి. ఒకవేళ మీకు ఉడకలేదు అనిపిస్తే మరి కొంచెం సేపు ఉడికించుకోండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఇందులో మనం వేయించి పెట్టుకున్న క్యారెట్ ఉంది కదా, అది వేసేసుకోవాలి. ఇంకా రుచికి సరిపడినంత సాల్ట్ కూడా వేసేసుకుని అంతా ఒకసారి బాగా కలిసేలా కలుపుకోవాలి. ముందైతే సాల్ట్ కొంచెం తక్కువే వేసుకోండి, కలిపిన తర్వాత చెక్ చేసుకుని కూడా వేసుకోవచ్చు. ఇంకా కావాలంటే నిమ్మరసం కూడా పిండుకోవచ్చు. అంతేనండి, మిల్లెట్ జావా, కొర్ర జావా అయితే రెడీ అయిపోయింది. వేడిగా తింటుంటే రుచి అయితే అద్భుతంగా ఉంటుందండి. అలాగే ఇది కొంచెం వేడి తగ్గిన తర్వాత కొంచెం పెరుగు కలిపేసుకుని పచ్చి ఉల్లిపాయ ముక్కలు వేసుకుని తింటే కూడా చాలా బాగుంటుందండి. నేనైతే అలా ఎక్కువగా తింటాను. ముందు వేడిగా కొంచెం తినేసి చివరిలో కొంచెం పెరుగు, పచ్చి ఉల్లిపాయల ముక్కలు వేసుకొని తింటాను, చాలా బాగుంటుంది. మరి మీరు కూడా ఈ మిల్లెట్ జావా రెసిపీని ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా అనిపించిందో మాకు కమెంట్ రూపంలో తెలియచేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన విన్సీ కిచెన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ.